ఉద్యమాలకు ఊపిరి పోసిన నేల అది. స్వేచ్ఛ సంఖ్యలకు చరమగీతం పాడిన వేదిక అది. తెలంగాణ ఉద్యమానికి త్యాగాల సాక్షి అది. తెలంగాణ ఏర్పాట్లో సింహ భాగం ఉస్మానియాదే. అలాంటి పోరాటాల గెడ్డ మోగబోతుంది. గొంతెత్తి అడిగిన నేలకు సంఖ్యలు పడుతున్నాయి. అసలు ఉస్మానియా క్యాంపస్ కి ఏమైంది? ఎందుకు ఈ సంఖ్యలు? ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం అంటేనే ఉస్మానియా గుర్తుకు వస్తుంది. విద్యార్థుల పోరాటాలే స్ఫురణకి వస్తాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మూలమది. నాటి వందే మాతరం ఉద్యమం మొదలుకొని తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాల వరకు ఊతమిచ్చిన వేదిక ఉస్మానియా. 100 ఏళ్ల పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా అంటేనే ప్రశ్నించే ధైర్యం, ఎదిరించే సత్తా. రాష్ట్ర రాజకీయాలు కూడా క్యాంపస్ చుట్టే తిరుగుతాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటిది ఇప్పుడు సంఖ్యలు పడుతున్నాయి. ప్రశ్నించినా నిలదీసినా ఉచ్చు బిగించాలని చూస్తుంది అంటూ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఏమైంది? ఎందుకు ఉస్మానియాలో ఈ ఆగ్రహజాలలు? వైస్ ఛాన్సలర్ కుమార్ ధర్నాలపైన నిరసనలపైన నిషేధం విధిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. ఇక ఎవరు క్యాంపస్ ఆవరణలో ధర్నాలు కానీ నిరసనలు కానీ మరే విధమైన గలం ఎత్తొద్దన్నది ఆ సర్క్యులర్ సారాంశం. ఈ అంశాలే ప్రస్తుతం ఉస్మానియాలో ఆగ్రహ జ్వాలలకి కారణమయ్యింది. దళిత సామాజిక వర్గానికి చెందిన వీసీ కుమార్ గత కొంతకాలంగా నియంత పోగడలను అనుసరిస్తూ విద్యార్థుల సహనానికి పరీక్ష పెడుతున్నారని ఆరోపిస్తున్నారు విద్యార్థి సంఘం నేతలు. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలికారు రాజకీయ నేతలు. కానీ ఇప్పటికీ అరకొర సౌకర్యాలతో నెట్టుకొస్తున్నారు విద్యార్థులు. పట్టించుకున్న పాపాన పోలేదు ఏ ప్రభుత్వం కూడా. పురుగుల అన్నం, విరిగిపోయిన సామాగ్రి, పెచ్చులూడుతున్న పైకప్పులే దర్శనమిస్తున్నాయి. లైబ్రరీలో కూడా ఎన్నో సమస్యలు. వీటన్నిటిని సరిచేయాలని ఎప్పటి నుండో విద్యార్థులు నిరసన గలం విప్పుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇక అలాంటి ప్రశ్నించే గలాలకి సంఖ్యలు వేయాలని, ఎదిరించేవారు ఉండొద్దని గట్టిగానే ప్లాన్ చేశారు. అందుకే ఈ సర్క్యులర్ తీసుకువచ్చారంటున్నారు విద్యార్థి సంఘాలు. ప్రభుత్వ అనుబంధ సంస్థలు సైతం ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తక్షణమే సర్క్యులర్ వెనక్కి తీసుకోకపోతే మరోసారి నిరసన సెగ చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు. ఆంధ్ర పాలకుల నుండి స్వరాష్ట్ర నియంతల వరకు ఎగిరిపడిన ప్రతి ఒక్కరికి తమ బలమేంటో చూపించిన సత్తా ఉస్మానియాది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వచ్చేలా చేయొద్దని సర్క్యులర్ వెనక్కి తీసుకుని పరిస్థితులు చక్కబెట్టాలని కోరుతున్నారు. ఉద్యమాన్ని మరోసారి రుచి చూస్తారా లేక పరిష్కార దిశగా అడుగులు వేస్తారా చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ హేమ. నమస్కారం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.